హాయ్! భారతదేశంలోని ప్రతి తల్లికి హ్యాపీ మదర్స్ డే. మనకి ఒక్కరోజే మదర్స్ డే గాదు. మనకి ప్రతిరోజు మదర్స్ డేనే. కానీ పిల్లలకు మాత్రం చాక్లెట్ ఇయ్యకుంటే మన మీద చాలా చాలా కోపమొస్తుంది. పిల్లలకైనా, పెద్దలకైనా చాక్లెట్ చూడగానే తినాలనిపిస్తది, నోరూరుతది. ఇలా అంటాం గదా! సో, మరి ఆ చాక్లెట్స్‌కి ఎక్కువగా ప్రోబయోటిక్ శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనము టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. దీంట్లో చక్కెరలు ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి అని చెప్పేసి మనము భయపడిపోతాం. కానీ ప్రోబయోటిక్స్ అనేటివి ఏంటంటే మంచి బ్యాక్టీరియాతో ఉన్న పదార్థాలతోనే దీన్ని ప్రిపేర్ చేస్తారు. ఏంటంటే పెరుగు, ఈస్ట్, పులియబెట్టిన పదార్థాలతోని కాబట్టి మన జీర్ణ వ్యవస్థ పర్ఫెక్ట్‌గా ఉండడానికి ఈ చాక్లెట్ కూడా అప్పుడప్పుడు పనికొస్తది. అలా అని డైలీ తినకండి, పిల్లలకు డైలీ ఇవ్వకండి. మరి గట్ సమస్యతో కూడా చాలా మంది బాధపడుతున్నారు కదా! గట్ హెల్త్ కోసం ఈ చాక్లెట్‌నే ప్రోబయోటిక్స్ శక్తికి ప్రీబయోటిక్స్ పదార్థాలను కలిపి వాటిని ఏం చేస్తున్నారంటే జీర్ణం కాని ఆహార పదార్థాలు ఎప్పుడైతే మనకు గట్ సమస్యను తీసుకొస్తాయో దానికి ప్రీబయోటిక్స్ని కలిపి అంటే పులియబెట్టిన పదార్థాలను కలిపి ప్రోబయోటిక్స్కి ప్రీబయోటిక్స్ని కలిపేసి గట్ సమస్యను క్లియర్ చేసేస్తున్నారు అని చెప్పేసి సైంటిస్టులు చెప్తున్నారు. ఈ చాక్లెట్ తిన్నప్పుడు మనకు మామూలుగా ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ కంటే ఎక్కువగా ఉంటాయి చాక్లెట్లు తిన్నప్పుడు. అంతేకాకుండా రెసిస్టెంట్ పవర్ కూడా చాలా పెరిగిపోతుంది. చాక్లెట్స్ ఎక్కువగా తిన్న పిల్లలు ఎక్కువ ఎనర్జెటిక్గా ఉండి అసలు ఎక్కడ ఆగరు, హైపర్ యాక్టివ్గా ఉంటారు. కాకపోతే క్యావిటీస్ కూడా వస్తాయి. దాన్ని జాగ్రత్తగా ఆలోచించండి, గమనించండి. అప్పుడప్పుడు ఇవ్వండి, ఏడిపించకండి. వాళ్ళను హ్యాపీగా ఉంచండి, వాళ్ళ నోరు తీపి చేయండి. మీరు ఆరోగ్యంగా ఉండండి, వాళ్ళని ఆరోగ్యంగా ఉంచండి. నా ఛానల్ని చాలా చాలా హ్యాపీగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకేనా?